అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ మీడియా ఫుడ్. అందరు ఎలా ఉన్నారు? ఇలా నోట్లో వేస్తే అలా కరిగిపోయే రవ్వ లడ్డు ఎలా చేస్తారో చూపించనా? పక్కా కొలతలతో చూపించబోతున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ రవ్వ లడ్డు అనేది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒక్కటి తినమ్మా అంటే రెండు తినేస్తారనమాట, అంత టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈ రవ్వ లడ్డు ఎంత ఈజీగా చేయొచ్చు అంటే 10 నిమిషాల్లో చేసి అక్కడ పెట్టేసేయచ్చండి. అంత ఈజీగా చేయొచ్చు, అంత సింపుల్ అనమాట. మరి ఇంకా మొదలెట్టేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించేసి మందంగా ఉన్న ఒక కడాయి పెట్టుకోండి. అందులో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యిలో కొబ్బరి ముక్కలు వేసుకోండి, ఎండు కొబ్బరి ముక్కలు. మీకు పచ్చి కొబ్బరి అవైలబుల్లో ఉండి పచ్చి కొబ్బరి ఉన్నా కూడా వాడుకోవచ్చు. ఒకవేళ పచ్చి కొబ్బరి అయితే తురుము చేసుకొని రవ్వతో పాటు వేయించుకోండి. నేను ఎండు కొబ్బరి ముక్కలు ఇలా ఫ్రై చేస్తున్నాను అనమాట. కొంచెం ముందుగా 2 నిమిషాలు అలా ఎండు కొబ్బరి ముక్కలు ఫ్రై చేసి తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు, ఒక గుప్పెడు బాదం పప్పు, కొన్ని కిస్మిస్, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ నెయ్యిలో బాగా ఫ్రై చేసేసుకుందాం. చూడండి, ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకుందాం. డ్రై ఫ్రూట్స్ మీరు ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. స్వీట్స్లో ఎప్పుడైనా సరే డ్రై ఫ్రూట్స్ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇదే ఘీలో 2 కప్పుల సూజీ అంటే బొంబాయి రవ్వ, మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ బొంబాయి రవ్వ వేసుకొని సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెంచుతూ తగ్గిస్తూ, హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదండి. మీడియం ఫ్లేము లేకపోతే కంప్లీట్ లో ఫ్లేము, సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి. అది ఎంత వేగితే ఆ లడ్డు అనేది అంత టేస్టీగా ఉంటుంది, లేకపోతే పచ్చి వాసన వస్తుందన్నమాట. మనం ఈ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, బాదం, వీటిలో కొన్ని బాదం పప్పులు, జీడిపప్పులు అలా పక్కకు పెట్టేసి మిగిలినవన్నీ మిక్సీ పట్టేద్దాము. బరకగా పట్టుకోండి, మరి పేస్ట్లా కాకుండా. ఇదిగోండి, వీడియోలో కనిపిస్తుంది చూడండి, ఇలా నూకలాగా అనమాట. అంటే కొంచెం రవ్వలాగా ఇలా పట్టేసుకోండి, మిక్సీ పట్టేసుకోండి. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ రవ్వని బాగా ఫ్రై చేయాలండి. ఈ రవ్వ మనం ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్టీగా ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోండి. ఈ రవ్వ ఫ్రై అవుతుంది అన్నప్పుడు మంచి కమ్మటి వాసన వస్తుందండి, అండ్ లైట్గా కలర్ చేంజ్ కూడా అవుతుందన్నమాట. అప్పుడు ఇంకా మనం ఇందులో 1.5 కప్పుల పంచదార కలుపుకుందాం. పంచదార పౌడర్ వేసి కలుపుకోకుండా ఇలా ఒకసారి డైరెక్ట్ పంచదార వేసి కలుపుకొని సిమ్లో ఇలా ఫ్రై చేయండి. అప్పుడు ఆ పంచదార కరగక కొంచెం అక్కడక్కడ పలుకులు ఉంటూ తింటుంటే భలే అనిపిస్తుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ ఇలాగే పంచదార వేసి చేసుకుంటారండి, పౌడర్ చేయకుండా వేసుకుంటారనమాట. ఈ పంచదార కూడా వేసాక ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేస్తూ ఉన్నానమాట. గుర్తుపెట్టుకోండి, సిమ్లో మాత్రమే పెట్టుకోవాలి, లో ఫ్లేమ్లో ఉండాలన్నమాట. ఇప్పుడు మనం మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, వీటిని ఈ రవ్వలో కలిపేసుకుందాం. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని మొత్తం బాగా మిక్స్ చేద్దాం. మీరు గనక పచ్చి కొబ్బరి తురుము వాడుతుంటే రవ్వతో పాటు వేసి వేయించేసుకోండి. ఇంకోసారి పచ్చి కొబ్బరి వేసి ఎలా చేయాలో కూడా చూపిస్తాను మీకు. దీంట్లో ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి, గుమ్మడి గింజలు, నువ్వులు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉండాలి అని అనిపిస్తే. అంటే బలం కోసం వేసుకోవచ్చు అనమాట. ఇందులో చివరిగా 1 స్పూను యాలకుల పొడి వేసేసుకొని మనం తీసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, కొన్ని బాదం పప్పు, జీడిపప్పులు, అవి కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకోండి. మొత్తం కలిపేశాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనిద్దాం. ఇది కూల్ అయ్యేటప్పుడు ఇలా తిప్పుకుంటూ చల్లార్చుకునేటప్పుడు కొంచెం రవ్వ తీసుకొని అట్లా టేస్ట్ చేసి చూడండి. మీకు ఏమన్నా పంచదార తక్కువ అనిపిస్తే, అంటే కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు కదా, మీకు స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక 1/2 కప్పు వరకు పంచదార కలుపుకోండి, లేదా సరిపోతుంది అనుకుంటే ఓకే అనమాట. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలతో నేను లడ్డు చేసుకుంటున్నానండి. పాలు కానీ ఆ రవ్వ కానీ ఏదో ఒకటి కొంచెం గోరువెచ్చగా ఉండాలన్నమాట. ఈ పాలనేవి నాకు చల్లగా ఉన్నాయి, కాచి చల్లారిపోయాయి అన్నమాట. అందుకని చెప్పేసి రవ్వని కొంచెం వేడిగా ఉంచుకున్నాను. ఒకవేళ రవ్వ కంప్లీట్ కూల్ అయింది అంటే పాలు కొంచెం గోరువెచ్చగా ఉంచుకోండి.
1 కప్పు పాలు తీసుకున్నాను. మొత్తం పాలు పట్టవండి, చెప్పలేమన్నమాట. సో ఒకేసారి పాలు పోసేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ లడ్డు చుట్టుకోండి. ముందు కొంచెం వేసానండి, లడ్డు చుడుతున్నాను. ఆ తర్వాత మళ్ళీ కొంచెం అలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ లడ్డు చేసుకుందాము. ఈ బాదం, కాజు, కిస్మిస్ అనేది ఇలా పైన లడ్డూకి ఇలా పెట్టేసి గట్టిగా అదుముతూ లడ్డు చుట్టండి. చూడటానికి కూడా బాగుంటుంది, తినటానికి కూడా పైన తగులుతూ ఉంటుందన్నమాట. సైజ్ అనేది మీ ఇష్టం అండి. చిన్నపిల్లలు ఉంటే మాత్రం చిన్న చిన్న సైజులు చేసుకోండి, ఎందుకంటే వేస్ట్ కాకుండా ఉంటుంది అండ్ చూడటానికి కూడా ముచ్చటగా అనిపిస్తుంది. ఆ చిన్న చేతుల్లో చిన్న లడ్డు చాలా ఈజీగా ఇష్టంగా తింటారనమాట. లడ్డు చేసేటప్పుడు రవ్వ అంటుకుంటూ ఉంటుందండి. గరిటెతో కొంచెం లాగి గీకేసి మళ్ళీ లడ్డు చేసుకోండి. ఈ లడ్డు చేసేటప్పుడు లేత పాకం ఉన్నట్టు చేతికి కొంచెం జిగురుగా తగులుతూ ఉంటుందండి. ఆ పంచదార కరిగింది కదా, అక్కడక్కడ పలుకులు కదా, అలా అనమాట. మంచి కమ్మటి వాసన వస్తూ ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా అండ్ చాలా ఈజీగా ఈ లడ్డు చేసేయచ్చు. లడ్డూలు చేయడం అయిపోయింది. ఇదిగోండి పాలు చూడండి, ఒక 2 స్పూన్స్ వరకు మిగిలాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోస్తూ చేసుకోండి. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉండే రవ్వ లడ్డు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదూ. మీకు కూడా చేయాలనిపిస్తుందా? మరి లేట్ ఎందుకు, వెంటనే ట్రై చేసేయండి. 10 నిమిషాల్లో ఇట్టే చేసేయచ్చు అనమాట. మన ఛానల్లో మరిన్ని ఫుడ్ వీడియోస్ ఉన్నాయండి, అవి కూడా చూసేసేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.